మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటావా? కరెక్టే దొరబాబు, ఇలాగే వెళ్తుందంట. నువ్వు రెడీ అయిపో. నేను రెడీగానే ఉన్నాను రా. మీరు రెడీనా? ఎప్పుడా? మన ఫ్రెండ్స్ అందరికి కలిసి చాలా రోజులైంది. దొరబాబు వచ్చేస్తుంది, బయలుదేరు. బాబు స్టైల్ స్టైల్. త్వరగా బయలుదేరరా బాబు. ఏంటి అంకలక్ష్మి బాగున్నావా? ఏమండి దొరబాబు గారు మీరా? నేనే. ఎవరా అమ్మాయి? నా ఫ్రెండ్ అండి. నా గురించి కూడా కొంచెం ఇంట్రొడ్యూసింగ్ ఇచ్చేవే. ఏమే స్వప్న, ఈయన దొరబాబు గారని. ఈయన గురించి చెప్పాలంటే మిగతా నేను చెప్పుకుంటావే, నువ్వు సరైపో. నా పేరు దొరబాబు. మీరు ఈ ఊరికి కొత్త. మీకెలా తెలుసు? ఈ ఊళ్ళో నాకు కంటపడని కన్నే లేదు. అదే నాకు తెలియని ఫోటో లేదు. So, what are you doing? Doing. Doing? Such a beautiful village, no? సత్యం గారిది కాదండి విలేజ్, మా దొరబాబు గారిది. విలేజ్ మై ఇన్ విలేజ్ ప్యాక కల్పింగ్ ఫేమస్ డ్రింకింగ్ ఫేమస్, డాన్సింగ్ నోట్లు ఇస్రింగ్ ఫేమస్. ఏం చెప్పా దొరబాబు, కింగు నువ్వు. తెలుగులో మాట్లాడుకుందాం. మీకు కష్టంగా ఉంది కదా? ఓకే అట్లయితే. మీరేం చేస్తుంటారు? కళాకారులను ఎంకరేజ్ చేస్తుంటాను. కళాకారులంటే స్టేజ్ షో చేస్తుంటారా? స్టేజ్ మీదే సెటప్ చేస్తుంటాను. దండాలండి దొరబాబు గారు. ఎలా ఉన్నావయ్యా? అయ్య బాబోయ్, నడిచి దేవుడండి, కళ్ళద్దాలు పెట్టుకున్న కర్ణుడండి. మీరుండగా మాకు లోటేటండి బాబు గారు. అమ్మాయి గారండి, ఈ ఆల మా ఇంటిల్లి పాది ఇంత మందు ఒక ముద్ద తిన్నా, ఇన్ని మంచినీళ్ళు తాగినా అండి, అంతా ఈ బాబు గారు సలవేనండి. ఉంటానండి. ఉంటాను బాబు గారు. బాబు గారు ఉంటానండి. బాబు బాగా ఈ ఊళ్ళో నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముందు చాలా మంది వస్తారండి. ఈ అక్కిరాజు ప్రమేయం లేకుండా నేను స్కెచ్ చేస్తారా? నేను ఒప్పుకోను. సీన్లోకి నేను వస్తాను. దర్బాబు గారు. ఓ మీరా? యాక్చువల్ గా ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనేనమ్మా. అయినప్పటికీ ఈ ఊరికి పాలేరు పైలట్ అన్ని దొరబాబు గారేనమ్మా. సంక్రాంతి పండుగ కదమ్మా, కోడి పందాలకి కలెక్టర్ గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తున్నారు. కానీ మాత్రం సారే చెయ్యాలంటున్నారు. నేనా? నేనెందుకు అంత మాట అనకండి. మీరు కాకపోతే ఇంకెవరున్నాడు మాకు దిక్కు? మీరైనా చెప్పండి అమ్మా, మీ మాట వింటారమ్మా, ప్లీజ్ అమ్మా. మంచి పనికి కదా, వెళ్ళండి. వెళ్ళమంటారా? సర్లే అయ్యా. అమ్మా వస్తానమ్మా. నువ్వు ఎందుకు వచ్చావరా? వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామని వచ్చాను. వస్తే వచ్చావు కానీ మూసుకుని కూర్చో. ఇక్కడ వర్కౌట్ అయిపోయిందా? ఏం కదా, అంతెందుకండి, మొన్న సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు మా దొరబాబు గారు ఇంట్లో భోజనం చేసింది. ఏమండి అయ్యగారు, నన్ను చంపేయండి. ఏమైందిరా? పేడకల రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి లాఠీలతో కొల్లబడిచ్చారట. నువ్వు ఎమోషన్ లో ఏదేదో మాట్లాడదా, తర్వాత మాట్లాడదా? మీరు అంత ఇచ్చిన తర్వాత మీకు న్యాయం చేయాలి కదా. ఏమిచ్చారు? లైఫ్ ఇచ్చాను కదా, దాని గురించి మాట్లాడతారు. నువ్వు అమ్మా, మీరు మా అయ్యగారి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఊరంతా కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం అయ్యగారు. పుష్కలంగా చదువుకుంటున్నారంటే అందుకు కారణం అయ్యగారు. దూకుడు సినిమా కలెక్షన్ మీద కలెక్షన్ సాధించిందంటే అందుకు కారణం అయ్యగారు. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే అందుకు కారణం అయ్యగారు. అంతెందుకు, నువ్వు రావే. దీనికి పెళ్ళి 8 ఏళ్ళు అయింది, మొగుడు దుబాయ్ లో ఉంటున్నాడు. అయినా దీనికి కడుపు వచ్చి 6 నెలలు అయిందంటే అందుకు కారణం ఎవరే? మా అయ్యగారు. చెప్పిన పాపం నేను అందుకే అక్కిరాజు లేకుండా ప్లాన్ అయ్యొద్దని చెప్పాను. క్వార్టర్ ఇవ్వాల్సిన ఫుల్ ఇస్తే ఇలాగే ఉంటుంది. వాటర్ కాదు, పర్రా. ఏంట్రా ఇదంతా? మహేష్ బాబు ఫ్యాన్స్ అండి మేము. దూకుడు సినిమాకి రికార్డు కలెక్షన్ రావడానికి కారణం మీరేనంటగా. నేనా? ఏంట్రా? మన ఇండియాకి వరల్డ్ కప్ నీ వల్లే వచ్చిందంట కదా? మీకెవరు చెప్పారు? ఊరిలో అందరూ చెప్పుకుంటున్నారులే. చెప్పుకుంటున్నారులే. తప్పండి. దొరబాబు గారు, ఏంటే
ఈ ఊర్లో మొగుళ్ళు దుబాయ్ వెళ్తే మీరే దిక్కంట కదండి. ఓ పని అయిపోతుంది. మేడం మొత్తం ఎవరు ఆడుకుంటా అరే 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 మీరు నన్ను ఆడేసుకుంటున్నారని నాకు అర్థమైపోయిందండి. ఏదో మీతో కొంచెం పరిచయం పెంచుకోవాలని చిన్న స్టెప్ వేసాను అంతే, కానీ స్లిప్ అయిపోయింది. ఇంకో స్టెప్ వేస్తారా అండి? వద్దులేండి, ఓపిక లేదు. మీరు నవ్వుతే చాలా బాగుంటారండి. అందరికి ఇదే చెప్తారా? అంతే కదండి, మీకొక్కళ్ళకే. సరే నేను వెళ్ళొస్తారండి. అలాగేనండి. పెట్ట కోతట్టడానికి సిద్ధంగా ఉందిరా దొరబాబు. ఒరే కొత్తెంగా, ఆ దొరబాబు గడికంటే మనకి ఏది తక్కువరా? ఆడంటే ఊళ్ళో ఆడవాళ్ళంతా ఎగబడిపోతున్నారు, మనం అంటే తిరగబడిపోతున్నారా? దరిద్రం అందరికి ఒకేలా ఉండదులేండి. ఏండే ఆ నీలం డ్రెస్ గుంటుంది చూసారా? బాగుందా? దాన్ని గోకడానికి దొరబాబు తెగ ట్రై చేస్తున్నాడు. అవునా? అయితే అడిగిన ముందు నేనే గోకెత్తానా? ఎల్లెళ్ళు దూలు తిరిగిపోతుంది. ఏంటి బుల్లా, మా దొరబాబు గారు తెగ ట్రైలింగ్ చేస్తున్నట్టుగా? అరే కొత్తం, ఆ దొరబాబు గడి కంటే మనకేంటి తక్కువరా? చెప్పా. ఏమండి, ఆ దొరబాబు గారు ఆఫ్టర్ ఆల్ కింగ్ అండి. మావాడు బొంగండి. ఆడెదవా, మావాడు ఎదవన్నారు ఎదవా. విన్నావా? ఆ దొరబాబు గడి కంటే ఈ బుల్లెబ్బ గడి గ్రేటింగ్ అని. కాబట్టి నువ్వు గాని కొంచెం కోఆపరేషన్ ఇచ్చుకున్నావు అనుకో, మనం కలిసి సహజీవనం చేసేసుకోవచ్చు. ఓకే సార్? ఏంట్రా బుల్లబాయ్, లేడీస్ నడిపిస్తున్నాయండి? మగాళ్ళని నడిపిస్తే ఏరుగా అనుకుంటారని. ఈ దొరబాబు గారు ఉన్నూళ్ళో ఆడదానికి అన్యాయం జరిగిందంటే ఈ ఊరెంత ఫీల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, అసలు ఈ దొరబాబు గారు ఎంత ఫీల్ అవుతాడు చూసావరా? ఆడదాన్ని పువ్వులా చూడాలరా. ఏంటే ఎక్కడికే? గుడికండి. మీలాంటి పాపలు వెళ్ళాల్సింది గుడికి కాదే, దొరబాబు గూటికి. ఆడదాన్ని అప్పుడే ఆలచిప్పలో పుట్టిన ముత్యంలో చూడాలరా. కేవలం ఎత్తే పడేది చేప, ఈ దొరబాబు గారు లుక్ ఎత్తే పడేది పాప. ఆడదంటే అరిటాకులో నీటి చుక్కరా. నీటి చుక్కని తప్పుగా ఎలా చూడాలనిపిస్తుందిరా? చాలే అల్లుడు, ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ పోరా. క్యాచ్ చేసినట్లేదు. ఎదవలో ఎదవలని ఆడది కనిపించిందంటే చాలు బెల్లం చుట్టూ ఏగల్లో ముసేస్తారండి. మీరు పదండి. ఈ ఊళ్ళో ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ దూరం తల చేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యండి ఏంటమ్మాయి గారు దొరబాబుని ప్రేమిస్తున్నారంటగా? అతను ఎలాంటోడో తెలుసా? ఆడు తిరిగిపోతుంటగా, తాగుపోతుంటగా, పేకాడతాడంటగా. అమ్మాయిని పక్కన పెట్టుకుని అమ్మవారికి దండం పెట్టేంత మంచివాడివి దొరబాబు. నువ్వు నాకు నచ్చావు. ఏంట్రా ప్రెసిడెంట్, చాపెక్కిన ఆడపిల్లగా అలా కూర్చునేంటి? ముక్కు కమిలిపోయింది, డ్రెస్ అడిగిపోయింది, బ్యాచ్ అయిపోయింది. బ్యాచ్ అప్ అండ్ డౌన్ అదిరిపోయి, చెట్టు కోపెట్టాల చెదిరిపోయా. ఏమైందిరా? ఏరా కొత్తం, మంగమ్మన గురించి ఏమనుకుంటుందిరా? ఏ ట్రబుల్ అబ్బాయి ఇటు వచ్చావు? ఆయనకేంటండి, అది చూసిన అంబూతులు అంటారు. ఊళ్ళో ఏ దొడ్లో అయినా దూరుతారు, ఏ గడ్డైనా గరుస్తారు. యారా ఆ దొరబాబు గడి మనం వస్తున్నాం జంపింగా. మా దొరబాబు గాడు మరి మావాడు శవం దగ్గర దీపంలో అంటాడు. రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు. ఓరా మీలాంటి గంట గలాసి కలిసి రోజు పేడేసి ఆడ పెద్ద కింగ్లా ఫీల్ అయిపోతున్నాడు. అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబాబుడి పోటీగా ఈ బుల్లెబాడు వచ్చేస్తున్నాడు. మొక్కేసుకొని మర్యాదగా. ఎవరో లేడీస్ వస్తున్నారా? రానొచ్చింది. లేడీస్ కాదా, పోలీస్. ఏం చేస్తున్నారా? కనపడతల్లా ప్యాక్ ఆడుతున్నాం. అబ్బా లాకరండి వీళ్ళందరినీ. నేనెవరో తెలుసా? ఈ ఊరి ప్రెసిడెంట్ని. నన్ను పట్టుకొని లాక్కురమ్మంటావా? ఎవత్తివే నువ్వు? మన వాళ్ళు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరిచ్చారు అని అడిగారు. నేనే ఇచ్చాను.
ఆ కొడతావా అంటున్నా. ఇంకా నేను పరిగెత్తలేను, నువ్వేం చేయమంటే చేస్తాను. బట్టలేపురా. మరి కింద దౌడుపుతాడు. ఇంకొకసారి దొరబాబుతో పేకాడితే నీకు ప్యాక్ అయిపోద్ది. పేకాడినందుక ఇంతలా కొట్టాలా? పేకాడినందుకు కాదురా, ఆ దొరబాబు గారిని చెడగొట్టినందుకు కొట్టాను. మరి నిన్ను వదిలేసారేంట్రా? ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథవ కావాలి కదా, ఆ యథవ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అయినా నువ్వు దాన్ని కొనడం ఏమిటి, అది నిన్ను ప్రవేశించడం ఏమిటి? అబ్బో నాకు ఈ కర్మ ఏమిటిరా నాయన. కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే. ఏంట్రా కొనుక్కున్నావు? అదా మాది ఫ్రెండ్స్ ని కొట్టారని కొంచెం లోపల బాధ ఉన్నా ఆ ప్రెసిడెంట్ గారి మొఖం చూసి నవ్వు వచ్చేసిందిరా. అంతే కదా మరి. నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే? చెవుడు ఎప్పుడు వచ్చిందే? ఇది చెవిటి మిషన్ కాదురా, తెంకర సచ్చినోడా. మరి ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్సా? నిన్న అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చావంట. తోటలో మనోడ కోటింగ్ కూడా ఇప్పించింది. మనిద్దరం సేఫ్ అని చెప్తాను. ఎందుకు మీరు నాకు పెద్ద మనిషిలా కనిపించారు. ఓ మై బ్యాడ్, ఈ పదాన్ని నేను వినలేనురా. ఏంట్రా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నా? రానా చెప్పు తెగుద్ది. బామ్మ నిన్ను సపోర్ట్ చేసినా ఇక్కడ మనమాట ఫైన్లు. వెళ్ళు. ఏంటి వెళ్ళేది? బామ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది. పెద్ద డక్ ఇది. ఏంటి మీద మీదకి వచ్చేస్తున్నావు? ఇదిగో అమ్మాయి, అమ్మాయిలకి గజ్జలు బాగా కడతావటగా. అప్పుడా మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇత్తడైపోతుంది. ఇదిగో నా సంగతి నీకు తెలీదు. 3 మారు వెనక్కి వెళ్ళాను అనుకో. ఏం చేస్తావు? ఏం చేస్తావు?